CMR Shopping Mall grand opening on 10th September in Miapur. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ సంపూర్ణ చంద్రగ్రహణం ఎవరెవరికి ఎఫెక్ట్ ఉంటుంది, ఆ రోజు ఎలాంటి పనులు చేయకూడదు, అన్ని గుడులు మూసివేసేస్తారా, లేకపోతే అసలు సంపూర్ణ చంద్రగ్రహణం అంటే ఏంటి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇప్పుడు నాతో పాటు ఆస్ట్రాలజర్ మురళీ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మరి చంద్రగ్రహణం అంటే ఏంటి? ఇది 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చిందన్నారు కాబట్టి దీని ప్రత్యేకత ఏంటి గురువుగారు? నమస్కారం అండి. జై గురుభ్యో నమ. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమ. నేను మీ మైనంపాటి మురళీకృష్ణ శర్మ. మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. చంద్రగ్రహణం అనేటువంటిది వస్తూనే ఉంటుంది. 100 ఏళ్లకు ఒకసారి, అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వచ్చిన చంద్రగ్రహణం ఇది. దీని ప్రత్యేకత ఏంటంటే రక్త చంద్రుడు అనేటువంటి చంద్రగ్రహణం. ఇది బ్లడ్ మూన్ అంటారు ఇంగ్లీష్లో. ఇటువంటిది దాదాపు 100 ఏళ్ల తర్వాత వచ్చింది. అది మీరు చెప్పినది. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి చంద్రగ్రహణము. చంద్రగ్రహణం తరచుగా వస్తున్నప్పటికి కూడా బ్లడ్ మూన్ అనేటువంటిది రాదు. మామూలుగా చంద్రగ్రహణం వస్తుంది, వెళ్ళిపోతుంటుంది. ఇది ఈ సంవత్సరం 2వ చంద్రగ్రహణం. యాక్చువల్గా మొదటిది 14 మార్చిని వచ్చిందండి. కానీ అది మన భారతదేశంలో లేదు కాబట్టి మన భారతదేశానికి అప్లికబుల్ కాలేదు. అది విదేశాలలో ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా వంటి కొన్ని చోట్ల మాత్రం కనపడింది. భారతదేశంలో లేదు కాబట్టి అది మనం పరిగణలో తీసుకోవట్లేదు. ఇప్పుడు రేపు సెప్టెంబర్ 7వ తేదీన వచ్చేటువంటిది అతిపెద్ద చంద్రగ్రహణము. ఇది భారతదేశంలో కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు కూడా చూడొచ్చు. ప్రముఖ నగరాలు ఢిల్లీ, లక్నో వంటి కొన్ని చోట్ల కూడా చూడొచ్చు. సో ఇది షష్టగ్రహ కూటమి తర్వాత ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అత్యంత భయంకరమైనటువంటి పరిణామాలు కూడా జరుగుతున్నాయి. ఇక విశ్వావసునామ సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమైందో అనేక రకమైనటువంటి హింసాత్మక సంఘటనలు జరుగుతాయి. ప్రకృతి విలయతాండవం చేస్తుంది. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. తదనుగుణంగానే అందరూ చూశారు. చాలా చోట్ల భూకంపాలు రావటం, సునామీలు రావటం. దానికి తోడు భారతదేశంలో విపరీతమైనటువంటి హింస జరుగుతుంది, రక్తపాతం జరుగుతుంది. అది కూడా ఆడవాళ్ళు అనేటువంటి వాళ్ళు పెద్ద స్థానాన్ని పొందుతారు. అటు అనేక రంగాల్లో ఉన్నత స్థానం వచ్చినట్లే నేరస్తులుగా కూడా ఆడవాళ్ళే ఉంటారు. ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడినట్టు తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కొన్ని రకాలైనటువంటి నక్షత్రాలు కలిగినటువంటి ఆడవాళ్ళు, మహిళలు కూడా తీవ్ర ప్రభావానికి లోనయ్యారు. మీరు గమనిస్తున్నట్టయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఆడవాళ్ళు భర్తలను చంపటం, తమ యొక్క ప్రియుడి సహాయంతో భర్తను చంపేయటం, తల్లిదండ్రులను చంపేయటం, ఇటువంటి వరుసగా జరుగుతున్నాయి. మహిళలే చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే తమ పిల్లల్ని కూడా చంపుతున్నారు కొంతమంది. అది చరిత్రలో ఎప్పుడు లేదు. ఒక మహిళ ఆమె మంచిదైనా చెడ్డదైనా సరే తన సంతానం మటుకు మంచిగా ఉండాలని కోరుకుంటుంది. ఆమె ఎటువంటి జీవితంలో గడిపినా కానీ ప్రస్తుతం ఏంటంటే తమ సంతానాన్ని కూడా చంపివేయటం రీసెంట్గా కూడా జరిగింది. తన ప్రియుడి కోసం వెళ్ళాలని తన కుమారుడిని చంపేసింది ఒక మహిళ, తన భర్తను చంపేస్తున్నది. ఇటువంటివి కూడా జరుగుతుండటం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిణామాలు. ఇవన్నీ కూడా భారతదేశంలో కూడా విపరీతంగా కూడా జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరుగుతాయి కొంతకాలం. సో ఈ క్రమంలో ఏంటంటే ఈ చంద్రగ్రహణం అనేటువంటిది వస్తే, ఇప్పుడు వచ్చినటువంటి చంద్రగ్రహణం దాదాపు కూడా కరోనా కంటే ముందు ఇటువంటిదే వచ్చింది. అంటే 2 గ్రహణాలు వచ్చినాయి ఆ టైంలో. తర్వాత కరోనా వచ్చింది, మరలా ఇప్పుడు వస్తున్నది. దీని తర్వాత ఎటువంటి పరిణామాలు వస్తాయో అనేటువంటిది అందరూ తీవ్రంగా కూడా భయపడుతున్నారు, విజ్ఞానులందరూ కూడా. మళ్ళీ వచ్చే నెల నుంచి ఎటువంటి భయంకరమైన పరిణామాలు వస్తాయి, ఇంకేం జరగబోతుందో. కరోనాకు ముందు ఒకటి వచ్చింది, వచ్చిన తర్వాత 2 గ్రహాలు అప్పుడు వచ్చినాయి, కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వస్తుంది. సో దీని తర్వాత కూడా ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయో, ఏమైనా యుద్ధాలు జరగబోతున్నాయా, ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది, ఇంకా అంతర్జాతీయంగా ఏమైనా జరుగుతాయా అనేటువంటి భయాందోళనతో కూడా చాలామంది కూడా ఉన్నారు.
సో ఈ గ్రహణం గురించి కూడా తెలుసుకుందాము. గురుగారు, చంద్రగ్రహణం అంటే అందరూ చూడొచ్చా? ఇప్పుడు దీనికి ఎవరైనా అతిథులు అంటే చూడకుండా ఉండాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దీని గురించి కూడా ఈ మధ్యకాలంలో చాలామంది నాస్తికులు కూడా ప్రచారం చేస్తున్నారండి. కొన్ని రాసుల వాళ్ళు ఎటువంటి పరిస్థితులలో చూడకూడదు, వాళ్ళు ఎవరో కూడా నేను వివరిస్తాను. కొన్ని నక్షత్రాల వాళ్ళు, కొన్ని రాసుల వాళ్ళు కూడా చూడకూడదు. ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రాసుల వాళ్ళు తప్పనిసరిగా చూడకూడదు. ఇది ఎలా ఉంటుందంటే, పెద్దవాళ్ళు చెప్పిన మాట తప్పనిసరిగా వింటేనే పిల్లలకు మంచిది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాళ్ళు చెప్తారు వర్షంలో తడవకు అని చెప్తారు. చిన్నపిల్లలు వర్షంలో పోయి తడిచారనుకోండి, వాళ్ళకి వర్షంలో తడవడం వల్ల జ్వరం వస్తుంది. ఎందుకు వస్తుంది? నాకు సైంటిఫిక్ రీజన్ చెప్పు అంటే దానికి చాలా పెద్ద రీజన్ చెప్పాల్సి వస్తుంది. అలాగే నిప్పును తాకద్దు అని పెద్దవాళ్ళు చెప్తారు. నిప్పును తాకద్దు అని చెప్తే నిప్పును తాకకుండా ఉండాలి. తాకితే ఏమవుతుంది? నాకు చెప్పు అని చెప్తే నిప్పును ఒకసారి పట్టుకుంటే ఏమవుతుంది? చేయగలరు. మరి నిప్పు చిన్నవాడ పెద్దవాడు అదంతా చూడరు, ఎవరు పట్టుకుంటే వాళ్ళకి కాలుతుంది. ఇది పెద్దవాళ్ళు ఎలా చెప్పారంటే వాళ్ళకు ఒకసారి అనుభవం అయి ఉంటుంది, వాళ్ళు ఎప్పుడో తాకుంటారు తమ జీవితంలో, లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పుకుంటారు. మొత్తం మీద వాళ్ళ అనుభవంతో చెప్తారు ఈ పని చేయొద్దు అని చెప్తారు. ఆ పని చేయకుండా ఉంటే చాలా మంచిది. లేదు ఎందుకు చేయకూడదు, నేను చేస్తాను ఇట్లా వితండవాదం చేసి ఆ ప్రశ్నకు చాలా పెద్ద సమాధానం ఉంటుంది. కరెంటును తాకద్దు అంటాడు, కరెంటును తాకితే షాక్ కొడుతుంది. ఎందుకు షాక్ కొట్టింది అంటే దానికి ఎంత పెద్ద వివరణ ఇవ్వాల్సి వస్తుంది. కరెంటును చూపించు అంటే ఎక్కడ చూపిస్తాం? చూపించలేము. కరెంటును చూపించమంటే కరెంటు తాకితేనే షాక్ ప్రభావం తెలుస్తుంది. ఇటువంటివన్నీ కూడా పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవంతో కూడా చెప్తారు. నిజానికి ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని ఎవ్వరూ కూడా వ్యతిరేకించలేరు. ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు కొన్ని సలహాలు చెప్తారు. వర్షం పడబోతున్నది, గొడుగేసుకొని పో అని చెప్తారు. ప్రికాషన్, ముందు జాగ్రత్తగా. గొడుగేసుకొని పోతే వర్షంలో తడవకుండా ఉంటారు. లేదు నేను ఇవన్నీ నమ్మను, మొండిగా వెళ్ళారనుకోండి, వర్షంలో తడుస్తారు. తర్వాత వాళ్ళకి వచ్చే జ్వరాలు, జలుబులు, అన్నీ రోగాల పాలవుతారు. ఇట్లాగే కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా, ఇది నేనో మరొకరో చెప్పింది కాదు, ఇది ఈ శాస్త్రం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది, పరంపరగా కూడా కొనసాగుతూ ఉన్నది. అవన్నీ కూడా గమనించిన వాళ్ళు వాటిలో ఉన్నటువంటి వాస్తవం తెలుసుకున్నందువల్ల అది ఇంకా కొనసాగుతుంది. అంతేగాని ఎవరో ఒకరు చెప్తే వచ్చింది కాదు, ఇది అంత శక్తివంతమైనటువంటిది. ముఖ్యంగా కూడా గర్భిణీ స్త్రీలు మటుకు ఎటువంటి పరిస్థితులలో కూడా చూసేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే హైదరాబాద్లో కూడా దాదాపు గంటన్నర సేపు కనపడే అవకాశం ఉంది. స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది దానికి. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు చెప్తానండి. ఇప్పుడు ఎటువంటి పరిస్థితులలో గర్భిణీ స్త్రీలు కూడా రేపు మధ్యాహ్నం తర్వాత బయటికి రావద్దు, అసలు ఇంట్లోనే ఉండండి. రాత్రి వరకు కూడా, మర్నాటి వరకు కూడా ఇంట్లోనే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాత్రి 1:30 వరకు నిద్రపోకూడదు, కూర్చొనే ఉండాలి. లేదంటే మరీ ఇబ్బందికరంగా ఉంటే ఒక సైడ్ తిరిగి పడుకోకుండా చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే మటుకు చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎవరో చెప్పారని ఇదేమవ్వదు, సైంటిఫిక్గా చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారని ఎటువంటి పరిస్థితుల్లో చంద్రగ్రహణాన్ని చూసేటువంటి సాహసం చేయొద్దు. మీకు తెలిసే ఉంటుంది, గ్రహణం మొర్రి అని వస్తాయి. ఈసారి ఏంటంటే ఈ బ్లడ్ మూన్, ఇది రక్తపు చంద్రుడు, అత్యంత శక్తివంతమైనటువంటి కిరణాలు రాబోతున్నాయి బయట నుంచి. చంద్రుడిలోంచి కొన్ని రకాల కిరణాలు బయటకు వస్తాయి. ఆ యొక్క కిరణాలు బయటకు రావటం వల్ల రాహుగ్రహ ప్రభావంతో కూడినటువంటి కిరణాలు వస్తాయి. అవి గనక పడ్డాయంటే మీద తర్వాత చాలా భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కడుపులో ఉండే పిండమునికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో గర్భిణీ స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లో చూడొద్దు, అది ఒకటి స్పష్టంగా చెప్తున్నాను. సో ఇక ఈ యొక్క గ్రహణ సమయంలో సూర్యుడు, శని వీరిద్దరు కూడా 7వ స్థానంలో కూడా ఉంటారండి. ఇది రాత్రి 9:57 రాత్రి 9:57 ప్రారంభమవుతుందండి. ఇది ఆదివారం రాత్రి సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:57 ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 1 గంట 26 నిమిషాలు 1 గంట 26 నిమిషాలు అర్ధరాత్రి అప్పటి వరకు ఉంటుంది. ఈ సమయంలో మటుకు ఎటువంటి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు బయటకు రావద్దు. ఇక ఇది కుంభరాశి వారికి అత్యంత ఎఫెక్ట్ జరిగేటువంటి అవకాశం ఉంది. కుంభరాశి వారు మటుకు ఎటువంటి పరిస్థితులలో కూడా
చంద్రగ్రహణం చూసేటువంటి సాహసం అంటే చేయొద్దు. దీనికి ఏంటంటే సూతక కాలం అని ఉంటుంది. ఓకే. అది దాదాపు 9 గంటల ముందే ప్రారంభమవుతుంది. అనగా ఇది మధ్యాహ్నం 12:55 కల్లా సూతకం అనేటువంటిది కూడా ప్రారంభమవుతుంది. అన్ని ప్రముఖ దేవాలయాలు కూడా మూసివేస్తారు. అంటే అది ఎంత శక్తివంతమైనది కూడా గమనించుకోవాలి. దాదాపు అన్ని దేవాలయాలు మూసేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మూసివేయడం జరుగుతుంది. ఓకే. కేవలము ఒక కాళహస్తిలో ఉన్న పరమేశ్వరుడు మాత్రమే అదొక్కటే ఓపెన్ ఉంటుంది. ఓకే. అది ఎందుకంటే అక్కడ రాహుకేతువుల పూజలు జరుగుతుంటాయి. ఇప్పుడు అదొక్క ఆలయం మాత్రం తెరిచి ఉంటుంది. మిగతా అన్ని దేవాలయాలు మీ ప్రాంతంలో ఉన్న దేవాలయాలు చిన్నవి పెద్దవి అంటే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. అయినా సరే నైవేద్యం అంటే మామూలు ధూపదీవ నైవేద్యం పెట్టేసి క్లోజ్ చేసేస్తారు. ఓకే. మర్నాడు మటుకు. ఇంకొకటి ఏంటంటే ఈ సమయంలో కొన్ని రకాలైనటువంటి జపాలు కూడా చేయటం ద్వారా దాదాపు 25 సంవత్సరాల వరకు శక్తి వచ్చేటువంటి విధంగా కూడా జపాలు చేయొచ్చు. ఓకే. ఇవి ఏంటంటే మంత్ర సాధకులు కొందరు ఉంటారు. ఇది మామూలు వ్యక్తులు చేయలేరు. అవి వాళ్ళు ఈ సమయం కోసము కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు వేచి ఉంటారు. ఓకే. ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఈ గ్రహణం సమయంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళ కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనం వీటికి అధమ ఫలితం కూడా ఉన్నది. కాబట్టి వీళ్ళు చాలా 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 జాగ్రత్తగా కూడా ఉండాలి. వీళ్ళు తప్పనిసరిగా కూడా తర్వాత రోజు శాంతి జరిపించుకోవాలి. గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేసి చక్కగా పరమేశ్వరుని కూడా దర్శించుకొని బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. వీరు 1.5 కేజీ బియ్యము, మినుములు, ఒక వెండిది చంద్ర ప్రతిబింబం వస్తుంది అది, తర్వాత దక్షిణ, వస్త్రములు ఇవన్నీ కూడా మీకు స్థానికంగా ఉన్నటువంటి వారికి బ్రాహ్మణులకు దానం తప్పనిసరిగా కూడా ఇవ్వాలి. అంతేకాకుండా ఈ సింహరాశి, తులరాశి, మకరం రాశి వీళ్ళకి మధ్యస్థంగా కూడా ఉంది. వీరు కూడా తప్పనిసరిగా కూడా చేయించుకోవాలి. మేషము, వృషభము, కన్యా రాశుల వారికి మామూలుగా కూడా ఉంటుంది. సో ఈ 12 రాశుల వారికి కూడా తప్పనిసరైన ప్రభావం ఉంటుంది. దాదాపు 45 రోజుల వరకు కూడా చాలా బలమైనటువంటి ప్రభావం ఉంటుంది ఇది. ఓకే. ఇది కేవలము గ్రహణం అయిపోయింది కదా ఇంకా అయిపోయింది అని అనుకోవడానికి లేదు. ఒకవేళ బై మిస్టేక్ చంద్రగ్రహణం చూస్తే చూడకుండా ఉండాల్సిన వాళ్ళు ఏమైనా పరిహారాలు ఉంటాయా గురుగారు? తప్పనిసరిగా వాళ్ళు మర్నాడు స్నానం చేయాలి, పరమేశ్వరుడి పూజ చేయించుకోవాలి, తగినటువంటి శాంతులు కూడా. కుంభరాశి వాళ్ళు మటుకు ఎటువంటి పరిస్థితుల్లో చూడకుండా ఉంటేనే మంచిది. ఓకే. ఎందుకంటే తర్వాత ఎదురైనటువంటి పరిణామాలు ఏదైనా వస్తే మరి ఎవరు కాపాడతారు వాళ్ళని? ఏదైనా జరగకూడనివి జరిగితే మనం మామూలు మనుషులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరే, మనం చంద్రుడు సూర్యుడు వీళ్ళతో పోలిస్తే మనం అందరం అల్పులమే. మనం నిజానికి వారిని ఆపేంత శక్తి మనకు లేదు. ఇంకేందంటే కొంత దర్భను తెచ్చుకొని ముందు జాగ్రత్తగా దర్భను కూడా తెచ్చుకొని కొన్ని తులసి దళాలు తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఆహార పదార్థాలు, పచ్చళ్ళు వంటి వాటి మీద కూడా వాటిని వేయాలి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వేస్తారంటే దర్భనే ఎందుకు వేయాలి, ఈ యొక్క ఆకాశంలోంచి కొన్ని రేస్ అనేవి బయటకు వస్తాయి. చాలామంది తెలిసే ఉంటుంది, అల్ట్రావైలెట్ రేస్ అని అంటారు. అలాగే సూర్యుడి నుంచి కూడా అల్ట్రావైలెట్ రేస్ వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే అమెరికాలోనే ఒక చోట జరిగిన సంఘటన చెప్తాను. ఆకాశంలోంచి రేస్ వస్తూ ఉంటాయి, భూమి మీద పడుతూ ఉంటాయి, మన మీద కూడా ఎండ పడుతూ ఉంటుంది. ఆ రేస్ కూడా వచ్చి పడుతుంటాయి. మనకి మామూలుగా ఎండలో తిరిగితే కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, అలా ఉంటుంది. అమెరికాలో ఏమైందంటే ఒక చోట ఆకాశంలో చిన్న హోల్ పడింది. అదేంటంటే ఓజోన్ వాయువు అనేది ఉంటుంది ఆకాశంలో, దానికి ఒక చిన్న హోల్ పడింది, చాలా స్వల్పం. అది ఎందుకు పడిందంటే అక్కడ ఇండస్ట్రీలు విపరీతంగా పెట్టి పొగ అంతా వెళ్ళిపోయి ఆ యొక్క ఇండస్ట్రీ రసాయనాల పొగ వల్ల అలా పడింది. వెంటనే డైరెక్ట్గా సూర్యుడి కిరణాలు పడ్డాయి. ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి వెంటనే కూడా క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ రావటం, విపరీతమైన స్కిన్ దురదలు రావటం, రకరకాల డిసీజెస్, కొత్త రకమైన డిసీజెస్ వచ్చినాయి. ఆ ప్రాంతం వాళ్ళకి అర్థం కాలేదు ఇదంతా ఎందుకు జరుగుతుందని. తర్వాత వాళ్ళు పరిశీలిస్తే ఆకాశంలో ఓజోన్కి ఒక చిన్న రంధ్రం పడింది అనేది గమనించారు వాళ్ళు. అమెరికా వాళ్ళు జ్ఞానంలో బాగా అడ్వాన్స్ ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళు ఇమీడియట్గా కూడా ఈ యొక్క ఓజోన్ వాయువుని కూడా పైకి తీసుకెళ్ళి దాన్ని అక్కడ పూర్తి చేశారు. సో అంత శక్తివంతమైనది. ప్రకృతి సహజ సిద్ధంగానే మనుషులను కాపాడుతుంటుంది. భూమి చుట్టూ ఓజోన్ లేయర్ ఉండటం వల్ల అది అల్ట్రావైలెట్ రేస్ని ఫిల్టర్ చేస్తుంటుంది. దానివల్ల ఏంటంటే మన శరీరం మీద పడ్డా సరే
మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అలా కాకుండా ఓజోన్ అనే పొర అనేది లేకుండా డైరెక్ట్గా మీద పడిందంటే అందరికి స్కిన్ క్యాన్సర్ వస్తుంది, చాలా మంది వెంటనే చనిపోయే అవకాశం కూడా ఉంది. చంద్రకిరణాలు అంత వేడిగా ఏమి ఉండవు కదా గురుగారు? ఇక్కడ రేస్ వస్తాయి. ఓకే. సూర్యుడు అనేది ఎండకు సంబంధించినటువంటిది, కానీ ఇది ఏమవుతుందంటే అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రేడియం ఉంటుంది. రేడియం మామూలుగానే కనిపిస్తుంది అది, కానీ అందులోంచి రేస్ వస్తుంటాయి. అది కనుక వస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అవి మనకేం కనపడవు, కానీ రేడియం ఉన్న చోట అడవిలో ఉంటాయి అవి కొన్ని చోట్ల భూమిలో. అవి తవ్వే చోట చూడండి, ఆ ప్రాంతంలో వాళ్ళకి ఈ కొన్ని రకాల డిసీజెస్ వస్తాయి, వాళ్ళు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అదేవిధంగా ఈ చంద్రుడి దగ్గర ఏమవుతుందంటే రాహుగ్రహము చంద్రగ్రహము వాటి మీద వచ్చేటువంటి దాని ద్వారా వచ్చేటువంటి ఆ రేసు రావటం వల్ల కొంతమందికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అందరికీ కాకుండా కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాల వారికి కూడా ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో వీలైనంత వరకు మనము ఒకరోజు జాగ్రత్తగా ఉంటే చాలు. దీని గురించి లేదు ప్రయోగాలు చేస్తానని చెప్పేసి ప్రయోగాలు చేసి తర్వాత ఏదైనా బాధలు పట్టం కంటే మనం ముందే ఆ కాసేపు కూడా జాగ్రత్తగా ఉంటే, మధ్యాహ్నం నుంచి కూడా వీలైనంత వరకు మధ్యాహ్నంలోపు భోజనం చేయండి. అప్పటి నుంచి కూడా భోజనం ఏం చేయొద్దు. ఇంకా బాగా తినాలనిపిస్తే ద్రవ పదార్థాలు. సో మధ్యాహ్నం తర్వాత ఇక ఏదైనా వండిన పదార్థాలు మిగిలిపోయి ఉంటే అన్నీ కూడా పారవేయాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఈ మధ్య అందరూ వాడేస్తున్నారు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడటం, ఇంకొంతమంది వేడి చేసుకొని ఏదో వాడుతుంటారు. అట్లా ఏమీ వద్దు, మొత్తం కూడా పడేయవలసిందే, మళ్ళీ ఫ్రెష్గా వండుకొని తినాల్సిందే. సో ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఈవెన్ పెద్ద పెద్ద దేవాలయాలు కూడా మరుసటి రోజు శుద్ధి కార్యక్రమం అని ప్రారంభిస్తారు. అది చేసిన తర్వాత మాత్రమే వాటిని ప్రజలకు కూడా అందుబాటులో తీసుకొస్తారు. అందుకనే ఈసారి కూడా ఈ ప్రభావము హైదరాబాద్లోనే వినాయకుల మీద కూడా పడింది. ఎందుకంటే అక్కడ గ్రహణం వచ్చినప్పుడు మండపాలన్నీ మూసివేయాల్సి ఉంటుంది, తర్వాత కొన్ని రకాలైన శుద్ధి ప్రక్రియలు చేయాల్సి ఉంటుంది. అవి అన్ని చోట్ల సాధ్యపడకపోవచ్చు అందరికీ. అందుకనే వీలైనంత వరకు కూడా అందరూ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా సరే, ఎందుకంటే వినాయకుడిని డైరెక్ట్ చేత్తో పట్టుకొని తీసుకెళ్లారు, వాటికి వాహనాలు కావాలి తీసుకెళ్ళడానికి, అవి అవైలబుల్ ఉండాలి. వీలైనంత వరకు అందరూ కూడా గ్రహణం ముందు రోజునే నిమజ్జనం చేయడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు. తద్వారా కూడా ఈ యొక్క సమస్య అనేటువంటి వాడిని వాళ్ళు అధిగమించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. గురుగారు ఇందాక మాట్లాడుతూ ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రమే పూజలు జరుగుతుంటాయి అన్నారు. ఈ గ్రహణం టైంలో రాహుకేతు పూజలు జరిపించుకుంటే ఎలాంటి లాభం ఉంటుంది, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఈ సమయంలో వేరే సంబంధించినటువంటి పూజలు ఏం చేయరండి. కేవలం రాహుగ్రహానికి సంబంధించిన జపం ఉంటుంది. అది అక్కడ ప్రత్యేకంగా కూడా అక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నాయి. అవి రాహుగ్రహం సంబంధించిన మామూలు ఇంట్లో ఏంటంటే రాహుగ్రహ జపం కూడా చేసుకోవచ్చు. మనం మామూలు పర్సన్స్ అందరూ ఏం చేయాలంటే ఇళ్లలోనే ఉంటాం కాబట్టి ఆ సమయంలో ఎటువంటి పరిస్థితుల వరకు మధ్యాహ్నం వరకు దాదాపు 1:30 వరకు ఎవరు నిద్రపోవద్దు, మేల్కొనే ఉండాలి. ఆ సమయంలో జపాలు చేయండి. ఇప్పుడు నేను ఇందాక క్షుద్ర మాంత్రికుల సంగతి చెప్పా. అందరూ క్షుద్ర మాంత్రికులు కాదు కదా, మిగతా అందరూ సామాన్య మనుషులు ఉంటాం. సామాన్య మనుషులు ఏం చేయాలంటే రాహుగ్రహ జపం చేయటం, లేదంటే పరమేశ్వరుడి జపం చేయటం, లేదంటే దుర్గాదేవి గురించి కూడా జపం చేయటం, ఇటువంటివి చేయాలి. ఇవి మాత్రమే చేయాలి. చేస్తే ఏంటంటే వారి యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. అదే రాహుగ్రహం కేతుగ్రహం అంటే అక్కడే శ్రీకాళహస్తిలోనే అక్కడ మాత్రమే చేస్తారు. మర్నాడు ఏంటంటే తప్పనిసరిగా శుద్ధి కార్యక్రమాలు ఉంటాయి. అదంతా చేసిన తర్వాత స్నానం చేసి వీళ్ళు కూడా కొన్ని దానములు అనేవి తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇవ్వటం ద్వారానే వారికి మంచి జరుగుతుంది. కానీ ఈ యొక్క ప్రభావం కూడా చాలా కాలం ఉండబోతుంది. 45 రోజులు మాత్రమే కాదు, 45 రోజుల తర్వాత కూడా ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఈ గ్రహాలు మళ్ళీ గ్రహణం కూడా ఇవన్నీ రావటం వల్ల వీటి వల్ల కూడా భవిష్యత్తులో కూడా అనేక పరిణామాలు జరగబోతున్నాయి. భారతదేశంలో కూడా అనేక రాజకీయ మార్పులు జరగబోతున్నాయి. ప్రకృతి విపత్తులు కూడా వచ్చే అవకాశం కూడా ఎంతో ఉంది. ఈ యొక్క రక్తం అనేటువంటిది చూస్తారు ప్రజలు. అంటే అనేక రకాలైనటువంటి ప్రమాదాలు అవనివ్వండి, అగ్ని ప్రమాదాలు అవనివ్వండి, ఈ యొక్క మనుషుల రక్తం అనేది ఎక్కువ ప్రజలు చూసేటువంటి అవకాశం ఉంది. డేంజరస్గా మారే అవకాశము ఎక్కువగా ఉంది. సో తప్పనిసరిగా మనందరం మనుషులమే కాబట్టి భగవంతుడిని కూడా ఆరాధన చేస్తూ పరమేశ్వరుని యొక్క పూజలు చేసుకుంటూ అభిషేకం చేసుకుంటూ మనం కనుక సాత్వికమైన జీవితం గడిపితే పరమేశ్వరుడి ప్రభావం వల్ల విశ్వాసనామ సంవత్సరం అయిపోయిన తర్వాత మరలా కూడా మనం మామూలుగా జీవితం గడిపే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే గురుగారు, నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.